ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కేరళ కాంగ్రెస్ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం రేసులో పీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్ చెన్నితల పేర్లు వినిపిస్తుండగా కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ సభ్యులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేరళ సీఎం ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. కేరళలో అద్భుత విజయం సాధించినటువంటి ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఇప్పుడు అంటే దాదాపు 102 సీట్లతోని అత్యధికంగా విజయం సాధించింది. సో కూటమి యూడీఎఫ్ ఆధ్వర్యంలో కూటమి. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ 63 సీట్లలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైనే తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. సో అనేక పేర్లు వినపడుతున్నప్పటికీ అంతా ఒక పేరు మాత్రం అందరికి ఒక పేరు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అందులో ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఏఐసీసీకి సంబంధించి అత్యంత కీలక, కాంగ్రెస్ లో అత్యంత కీలకం, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా గాంధీ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాలే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేది ఒక చర్చ అవుతుంది. సో మరి అల్టిమేట్ గా దీనికి సంబంధించి ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంత కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా ఢిల్లీలో చక్కబెట్టడంలో కేసీ వేణుగోపాలే చాలా అత్యంత కీలకంగా ఉంటారు. అలాంటి కేసీ వేణుగోపాల్ కు సంబంధించి అభ్యర్థి ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనే చర్చ జరుగుతుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి 63 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీ వేణుగోపాల్ పైనే కేసీ వేణుగోపాల్ ని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అయితే కేసీ వేణుగోపాలే కాకుండా రేసులో సీఎం రేసులో పీడీ సతీశన్, అదేవిధంగా రమేష్ చెన్నితల పేరు కూడా వినిపిస్తున్నాయి. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఇతర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంబంధించినటువంటి అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మెజార్టీగా ఎవరికైతే ప్రస్తుతానికైతే కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అల్టిమేట్ గా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది. సో కేవలం ఒక రాష్ట్రానికి కాదు, ఇక్కడ కేరళకు సంబంధించిన వ్యవహారాలు కాదు, కేసీ వేణుగోపాల్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో బిజీగా ఉంటారు కారణంగా కేరళ ముఖ్యమంత్రిగా ఇస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, కేరళ ముఖ్యమంత్రిగా ఎంత మేరకు అవకాశం ఇస్తారన్న విషయంలో అదే సందర్భంలో ఇక కేసీ వేణుగోపాల్ తర్వాత మరొక పేరు చాలా అత్యంత కీలకంగా వినపడుతోంది. అందులో పీడీ సతీశన్ పేరు. సో పీడీ సతీశన్ కు కూడా ఒకవేళ కేసీ వేణుగోపాల్ కనుక కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే మెజార్టీగా దాదాపుగా పీడీ సతీష్ అనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. లేదు ఇంకా ఇతర కొన్ని సామాజిక వర్గాల సమీకరణాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రమేష్ చెన్నితల పేరు కూడా ఉండొచ్చు. సో అల్టిమేట్ గా 3 పేరు ప్రధానంగా వినపడుతున్నప్పటికీ కేసీ వేణుగోపాల్ ఫస్ట్ ఛాన్సెస్, సెకండ్ వచ్చేసి పీడీ సతీశన్, ఇక 3వ పేరుగా వచ్చేసి రమేష్ చెన్నితల ఉంటారు. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితిలో కేరళలో చాలా రోజుల తర్వాత ఊహించినట్లు అద్భుత విజయం సాధించింది. సో ముఖ్యమంత్రికి సంబంధించి అంటే ఈ రోజు దాదాపుగా ఈ రోజు రేపు ఫైనల్ చేసే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వ ఏర్పాటు కూడా సిద్ధం అవుతుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యమంత్రి ఎవరు అనేది, ఎందుకంటే కేసీ వేణుగోపాల్ కాకుండా వేరే వ్యక్తులు ఉంటే సో వ్యవహారం చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు కేసీ వేణుగోపాలే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంగా పేరు వినబడుతుండటంతో కొంత ఈ విషయం అంతా కూడా కొంత జటిలమైంది. కేసీ వేణుగోపాల్ సంబంధించి సేవలను పార్టీకి కేవలం కేరళకు ముఖ్యమంత్రిగా పంపిస్తే అది కేరళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి. అదే సందర్భంలో కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడు. అనేక మంది ముఖ్యంగా మనం తెలంగాణకు సంబంధించి కూడా చూస్తాం. ఇక్కడ మంత్రివర్గ విషయంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత టికెట్ల విషయం కావచ్చు, పార్టీ సంబంధించిన అత్యంత కీలకమైన వ్యవహారాలన్నీ కూడా దాదాపు కేసీ వేణుగోపాల్ ద్వారానే జరుగుతాయి. సో అట్లాంటి కేసీ వేణుగోపాల్ కు ముఖ్యమంత్రికి ఇస్తే కొంత ఏఐసీసీకి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వారధిగా కేసీ వేణుగోపాల్ ఎన్ని రోజులు పనిచేస్తారు. ముఖ్యమంత్రిగా పంపిస్తే అది కాస్త
ఫుల్ఫిల్ చేసే నాయకుడు ఎవరు ఉంటారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ విషయంలో కొంత అధిష్టానం ఆలోచనలు పట్టడం తెలుస్తుంది. సో అల్టిమేట్ గా పార్టీకి సంబంధించి చాలా రోజుల తర్వాత కేరళలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అల్టిమేట్ గా ఎవరినో ఒకరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. సో అది కేసీ వేణుగోపాలా, లేకుంటే పిడి సతీష్ అనా, లేకుంటే అల్టిమేట్ గా రమేష్ చెన్నితల ఆ పేర్లు ఎవరుంటారు, ఎవరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వర్తిస్తున్నది మాత్రం వేచి చూడాలి. సో 1-2 రోజుల్లో ఈ రోజు కానీ రేపు కానీ మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. Tomorrow is the CLP meeting.